ప్రెజర్ కుక్కర్ ఇన్వెన్షన్ గురించి మాట్లాడుకుందాం. 18వ శతాబ్దంలో వంట అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ గా ఉండేది. బియ్యం, మాంసం, కందులు ఏవైనా కూడా గంటల తరబడి మరిగించాలి. నీరు 100 degrees లోనే మరిగిపోతుంది. దానికంటే ఎక్కువ టెంపరేచర్ రాదు. అందుకే కుకింగ్ అనేది చాలా స్లోగా ఉండేది. అప్పుడే ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త డెనిస్ పాపిన్ ఒక అబ్జర్వేషన్ చేశాడు. ప్రెజర్ పెరిగితే నీటి బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది, అంటే అది ఇంకా ఎక్కువ వేడవుతుంది. 1679లో పాపిన్ ఒక పెద్ద మెటల్ బ్యారెల్ లాంటి ఒక డివైస్ అనేది తయారు చేయడం జరిగింది. అదే స్టీమ్ డైజెస్టర్. ఈ మోడర్న్ ప్రెజర్ కుక్కర్ కి ఇదే పునాది. లోపల ఫుడ్ మరియు వాటర్ పెడతాడు, లిడ్ ని టైట్ గా లాక్ చేస్తాడు. హీట్ ఇస్తే స్టీమ్ అనేది బిల్డ్ అవుతుంది. ప్రెజర్ పెరిగే కొద్దీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఈ రిజల్ట్ ఏంటంటే ఫుడ్ అద్భుతంగా వేగంగా అవుతుంది. ఒక రోజు స్టీమ్ ఎక్కువై పేలిపోయింది. అప్పుడు పాపిన్ కి తెలిసింది ఏంటంటే ప్రెజర్ వాడాలంటే సేఫ్టీ అనేది ఉండాలి. పాపిన్ తర్వాతే సేఫ్టీ వాల్వ్ అనే కాన్సెప్ట్ ని కనిపెట్టాడు. స్ప్రింగ్ ప్లేట్ ను తయారు చేయడం జరిగింది. ప్రెజర్ ఎక్కువ అయితే అది పైకి లేవడం, ఈ స్టీమ్ అనేది రిలీజ్ అవ్వడం జరిగేది. అప్పుడు కుక్కర్ అనేది సేఫ్ గా ఉండేది. ఈ చిన్న ఇన్వెన్షన్ లేకపోతే ప్రెజర్ కుక్కర్ ప్రపంచంలోకి వచ్చేదే కాదు. ప్రారంభంలో దీన్ని ఇళ్లలో వాడలేదు. హై టెంపరేచర్స్ లో మాంసం సాఫ్ట్ చేయాలనుకునే ఈ బచర్ షాప్స్ మరియు సైంటిఫిక్ ల్యాబ్స్ లో మాత్రమే వాడారు. 1900 సంవత్సరంలో ఈ మెటల్ ఫ్యాబ్రికేషన్ అనేది చాలా డెవలప్ అయింది. ఈ లాక్డ్ సిస్టమ్స్ సేఫ్ అయ్యాయి. ఈ స్మాల్ సైజ్ కుక్కర్స్ అనేవి తయారయ్యాయి. దాని తర్వాత ఇవి ఇండియన్ హౌస్ హోల్డ్ ఐటమ్ గా మారింది. ఇండియాలో ప్రెజర్ కుక్కర్ రెవల్యూషన్ ఎలా జరిగిందంటే, ఇండియాలో కుక్కర్ నిజంగా ఒక బూమ్ అయింది 1940-60 మధ్య. ఎందుకంటే ఈ హాకింగ్, ఈ ప్రెస్టేజ్ వంటి బ్రాండ్స్ భారతదేశంలో కుక్కర్ ని హౌస్ హోల్డ్ ఐకాన్ గా మార్చాయి. కుక్కర్ అనేది ఎలా పనిచేస్తుందంటే సింపుల్ గా కుక్కర్ అనేది హీట్ అవుతుంది, నీరు 100 degrees దాటుతుంది, ఈ స్టీమ్ అనేది బిల్డ్ అవుతుంది, ప్రెజర్ అనేది పెరుగుతుంది, బాయిలింగ్ పాయింట్ అనేది 120 నుండి 130 degrees దాకా పెరుగుతుంది. అలాంటి హై హీట్ వల్ల కుకింగ్ అనేది 3 రెట్లు స్పీడ్ అనేది జరుగుతుంది. ఈ విజిల్ వాడడం వల్ల స్టీమ్ అనేది బయటకు వచ్చి ఈ కుక్కర్ అనేది సేఫ్ గా ఉంటుంది. ఎందుకు ప్రెజర్ కుక్కర్ ఒక గొప్ప ఆవిష్కరణ అంటే, ఈ టైం సేవ్ అయ్యేది, ఎనర్జీ సేవ్ అయ్యేది, ఈ న్యూట్రియన్స్ అనేవి బయటకు పోయేవి కావు. అలాగే సేఫ్ కుకింగ్ ఉండేది, హాట్ ఫుడ్ కూడా సాఫ్ట్ గా అయ్యేది. ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి ఇళ్లలో ఉంటుంది. కుకింగ్ స్పీడ్ మార్చిన ఏకైక కిచెన్ డివైస్ ఇదే.